4వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం చదువమ్మా. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. చదవబడిన వాక్య భాగంలో ఈరోజు చాలా విషయాలు రాయబడిన దాంట్లో ఒక మాట చెప్తాను. నేను తప్ప మీకు రక్షకుడు లేడు, నేను తప్ప మీకు సంరక్షకుడు లేడు. ఈ విషయాన్ని చెప్తారు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలలో 4 తరాల ప్రజలు ఏడ్చి 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 విడుదల కోసం, ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం యొక్క విడుదల కోసం ఏడ్చి ఏడ్చి వారు కన్ను మూశారు. 4 తరాలు గతించిపోయింది. దాదాపుగా 4వ తరం క్లైమాక్స్ లో ఉన్న పిల్లలు అంటే 430 సంవత్సరాలు కదా మరి అక్కడ ఉంది. దేవుడు వారిని 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు యొక్క బానిసత్వాన్ని నుండి వారి కాలానికి తీసుకొని వచ్చారు. ఈ విషయాలు మనం నిర్గమాకాండంలో ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే హోషేయ భక్తుడు ఏమంటాడంటే, ఐగుప్తులో నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుణ్ణి నేనే కదా, మీకు ఇంకొక దేవుడు లేడు కదా, నేనే మీకు దేవుడను, నేనే మిమ్మల్ని సంరక్షించేవాడను. ఈరోజు మన దేవుడు సంరక్షకుడుగా ఉండాలి. మన కుటుంబానికి, మన బిడ్డలకు మనం ఆరాధించే దేవుడు సంరక్షకుడుగా ఉండాలి. రక్షకుడు, సంరక్షకుడు. ఆయన మనకి మేలు చేసే దేవుడుగాను, ఉపకారం చేసే దేవుడుగా మన పక్షాన ఉండాలి. ఎప్పుడు ఉంటాడు, మనం ఎలా ఉంటే ఉంటాడు. ఈ విషయాలు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. కొంతమంది డబ్బు మీద ఆధారపడి డబ్బే నన్ను సంరక్షించుంది. బైబిల్ ఏం చెబుతుందంటే, ఉగ్రత దినమున ఆస్తి అక్కడకు రాదు. డబ్బే సంరక్షకులు అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమనుకుంటారంటే, నా బంధు వర్గమే, నా బలమే సంరక్షకులు అనుకుంటారు. కొంతమంది వారికున్న హోదా, వారికున్న గౌరవ ప్రతిష్టలు అవే నాకు సంరక్షణ అనుకుంటారు. ఇవేమి మానవుని సంరక్షించలేవు, కానీ సంరక్షించేది మన రక్షకుడు మాత్రమే అనే విషయాన్ని ఈ రోజున నువ్వు తెలుసుకుంటే నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఆరాధించే దేవుడు ఆయన సంరక్షకుడు. దేవునికి స్తోత్రం. ఒక ఇంటి మీద రాసుకున్నారంట. ఏమని రాసుకున్నారంటే, యెహోవా నా కాపరి అని ఇంటి మీద రాసుకున్నారు. ఆ ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీకున్న గేటు దగ్గర ఏం రాసుకున్నారంటే, కుక్కలున్నాయి జాగ్రత్త అని రాసుకున్నారంట. ఏం రాసుకున్నారు? ఇంటి మీద ఏం రాసుకున్నారు? యెహోవా నా కాపరి. ఆ ప్రహరీకున్న గేటు మీద ఏం రాసుకున్నారంటే, లోపల కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాసుకున్నారు. అంటే మనిషి ఎలాగుంటున్నాడంటే, 2 పడవల మీద కాళ్ళు వేస్తా ఉన్నారు. ఉంటే వెచ్చగానన్నా, ఉంటే చల్లగానన్నా ఉండాలి. నులివెచ్చని స్థితి పనికిరాదు. అయితే కుక్కలే సంరక్షణ అనుకున్నారు వాళ్ళు. పైకి మాత్రం ఇంటి మీద యెహోవా నా కాపరి రాసుకున్నారు, కానీ
కుక్కలే సంరక్షిస్తాయి. రాత్రి వేళ దొంగలు కొట్టుకుంటాయి, మన ఇంటికి ఎవరు రాకుండా కూడా బౌ బౌ అని అరుస్తూ ఉంటాయి, మనకు క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంటాయి, మనకి ఇబ్బంది లేదు అని అనుకుంటున్నారు. ఆ ఇంటిలో ఒక యజమానురాలు వాళ్ళ కుమార్తె నివసిస్తూ ఉన్నారు. ఆ యజమానురాలు పని మీద బయటికి వెళ్ళింది. కుమార్తె వచ్చే సమయానికి, సాయంకాలం స్కూల్ నుండి వచ్చే సమయానికి ఆ తల్లి రాలేదు, కొంచెం లేట్ అయింది. కుమార్తె ముందుగా వచ్చింది, ఇంట్లోకి వెళ్ళి ఆడుకుంటా ఉంది. ఎట్లాగో పెన్సిల్ చెక్కుతున్నప్పుడు ఆ చెయ్యికి తగిలి బ్లడ్ గారింది. కుక్క నిదానంగా బ్లడ్ నాకింది. చాలా టేస్ట్గా ఉందని ఆ అమ్మాయిని కూడా నాకేసింది. అంటే తినేసిందని అర్థం. పెట్టవలసిన ఘాట్లని పెట్టేసింది. రెండు వైపులు ఉండటం వల్ల జరిగే కీడు చూడండి. కుక్కలు మనుషుల్ని సంరక్షిస్తాయని చాలా మంది కుక్కల్ని బాగా పెంచుకుంటున్నారు. కుక్కలు లేకపోతే మాకు సంరక్షణ లేదు. మనుషులు రక్షించేది కుక్కలు కాదు, కానీ మనుషులు రక్షించేది సంరక్షకుడు, రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయన మీద మనం ఆనుకోవాలి. బైబిల్లో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి, వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 37వ కీర్తన 17వ వచనం. భక్తిహీనుల బాహువు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. భక్తిహీనుల బాహువు విరవబడును. భక్తిహీనుల ఆలోచనలు భంగమైపోతాయి. భక్తిహీనులతో దేవుని బిడ్డలు పొత్తు పెట్టుకోకూడదు. భక్తిహీనులతో సాంగత్యం ఆడకూడదు. భక్తిహీనులతో నువ్వు గడపకూడదు. వారితో నువ్వు నివాసం ఉండకూడదు. అదే కీర్తనకారుడు భక్తుడైన దావీదు అంటాడు, భక్తిహీనులతో ఒక దినము గడపటం కంటే యెహోవా మందిరములో ఒక దినము గడపటం అది 1000 దినాల కంటే శ్రేష్టమైంది. భక్తిహీనులు వేరు, భక్తులు వేరు. తీపి వేరు, చేదు వేరు. వెలుగు వేరు, చీకటి వేరు. దేవుడు వేరు, బెలియాలు వేరు, దెయ్యాలు వేరు. కాబట్టి మన సాంగత్యం ఎవరితో ఉండాలంటే భక్తిహీనులతో ఉండకూడదు, నీతిమంతులతో సాంగత్యం చేయాలి, నీతిమంతులతో కలిసి నడవాలి. బైబిల్ ఏం చెబుతుందంటే యెహోవా నీతిమంతులను సంరక్షించును, నీతిమంతులను కాపాడును. నీతిమంతులుగా ఎవరు ఎట్లాగా తీర్చబడ్డారంటే దానికి మూల బేసిక్ పాఠం ఏంటంటే మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం, పరిశుద్ధాత్మని కలిగి ఉండటం. అది పునాది. ప్రతి మనిషికి పునాది ఏంటంటే మారు మనసు పొందాలి. మనసు ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇంతకు ముందున్న మనసు వేరు, ఇప్పుడున్న మనసు వేరుగా ఉండాలి. ఇంతకు ముందున్న ఆలోచనలు వేరు, ఇప్పుడున్న ఆలోచన వేరుగా ఉండాలి. ఇంతకు ముందు నీకు తొందరపాటు ఎక్కువగా ఉంది, ఇప్పుడు తొందరపాటును తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు తొందరపాటు మాటలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు నువ్వు తీసేసుకోవాలి. ఇప్పుడు నువ్వు వేరుగా ఉండాలి, ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఇంతకు ముందున్న మనిషికి ఇప్పుడున్న మనిషికి తేడా కనబడాలి. మారు మనసు అంటే నిజంగా మనసు మారితే తేడా కనబడుద్ది. మనసు మార్చుకుంటే తేడా కనబడుద్ది. మనసు మారనంత కాలం ఆ మనిషిలో మార్పు కనబడదు. ఒక మనిషి మనసు మారనంత కాలం ఆ మనిషిలో మారు మనసు రాదు, మార్పు రాదు. పాత మనిషికి కొత్త మనిషికి తేడా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మన పరిస్థితులను ఒకదానిని ఒకటి సరి చేసుకుంటా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులను సరి చేసుకోవాలి. మన పద్ధతులను సరి చేసుకోవాలి. మన ఎదుగుదల కొరకు ప్రార్థన చేసుకోవాలి.
మార్పు మానవ హృదయంలో జరగాలి. మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ అనుభవంలో ముందుకు కొనసాగాలి. ఈ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు కలలు కంటారు, వాళ్ళు దర్శనాలు చూస్తారు, వాళ్ళు వివేచిస్తారు, వాళ్ళకి జ్ఞానవాక్యం ఉంటుంది, వాళ్ళకి బుద్ధివాక్యం ఉంటుంది, వివేచన చేయగలరు. ఏలియా అంటాడు, సౌండ్ బాక్స్ దగ్గర కూర్చోబెట్టబాబు, కూర్చో కూర్చో ప్రస్తుతానికి కూర్చో. ఎలీషా అంటాడు, ఒరే అబ్బాయి గెహాజీ ఏడకి వెళ్ళావురా అన్నాడు. నేను ఏడకి వెళ్ళాను స్వామి, ఏడే ఉన్నాను స్వామి. కాదురా, ఇంతకుముందు నన్ను వదిలిపెట్టి వెళ్ళావు కదరా, ఎక్కడికి వెళ్ళేవారు నువ్వు అని. నేను ఏడకి వెళ్ళలేదు స్వామి, ఏడే ఉన్నాను స్వామి అన్నాడు. నువ్వు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఏ మనసు కలిగి వెళ్ళావో నా మనసు నీతో రాలేదా? నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఏ మనసు కలిగి వెళ్ళావో, నీ మనసు ఎలా పనిచేసిందో, నీ మనసు మీద ఉన్న ఆలోచన ఏందో, ఆందోళన ఏందో, ఒత్తిడి ఏందో తెలియనంత అమాయకుడిగా నేనున్నానా? అమాయక చక్రవర్తి, నీ మనసు ఎలా పనిచేస్తుందో నాకు అర్థం కాదా? ఒక దైవజనుడిగా ఉన్న నాకు నీ మనసు ఏ విధంగా పనిచేస్తుందో, ఏ విధంగా నువ్వు ఏవి కావాలని కోరుకుంటున్నావో, ఎందుకోసం నువ్వు పరిగెడుతున్నావో, నీ పరుగు దేనికోసమో అంత తెలియనంత అమాయకుడు అనుకుంటున్నావా? అంటే ఎలీషాకి ఏముంది? పరిశుద్ధాత్మ కలిగిన ఎలీషా వివేచించే ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం. ఎదుటి వారి యొక్క నోటి మాట బయటికి రాకమునిపే ఎదుటి వారిని వివేచించే శక్తి పరిశుద్ధాత్మకు ఉంటుంది. ఎదుటి వారి యొక్క ఆలోచన బయటికి రాకమునిపే ఆ వ్యక్తి 301వ రోజున ఏం చేస్తాడో, ఎలా ఉంటుందో తన మనసు అనేది వివేచించగలిగిన ఆత్మ పరిశుద్ధాత్మకు ఆ శక్తి ఉంది. 430 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాం చెప్పలా? 430 సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము చెప్పాడు. 430 సంవత్సరాలు నీ పిల్లలు నీది కాని పరదేశం వెళ్ళిపోతారు, అక్కడ బానిసలుగా ఉంటారు. ఎక్కడైతే బానిసలుగా ఉంటారో ఆ పిల్లలు నేనే వాళ్ళ మరలా ఆ ప్రాంతం నుండి తీసుకొని నీకు వాగ్దానం చేసిన ప్లేస్కి తీసుకొస్తాను. ఈ మధ్య గ్యాప్ 430 సంవత్సరాలు ఉండింది అబ్రహామా అన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి అన్ని విషయాలు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే లోబడి నేర్చుకునే వాళ్ళగా ఉండాలి. రాత్రి మీకు ఒక పాఠం చెప్పాను. మనం ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలని చెబుతూ, హింసించు వారి కొరకు, దూషించు వారి కొరకు, శపించు వారి కొరకు, నిన్ను మెచ్చుకున్నా నిన్ను మెచ్చుకోకపోయినా మెచ్చుకున్న వారి కొరకు, మెచ్చుకోకుండా ఉన్న వారి కొరకు, అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని రాత్రే చెప్పాను. ఒక్కోసారి అన్ని విషయాల్లో మనకి పొగడతలే రావు, అన్ని విషయాలు ఒకసారి మనల్నే కనపరచను. ఒక్కోసారి నిందపడతాం, అవమానపడతాం. మోషే నాయకుడిగా ఉండి 6 లక్షల కాల్బలాన్ని నడిపిస్తున్న మోషే నిందలు అవమానాలు పడుతూ ఆ ప్రయాణాన్ని కొనసాగించాడు. కారణం ఏంటంటే వాటన్నిటిలో ప్రయాణం చేస్తున్నాము, నిందలు అవమానాలు ప్రయాణం చేస్తున్నామంటే మనం దేవుని చిత్తములో ఉన్నామని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నామని అర్థం. దేవుని ప్రణాళిక మన మీద జరుగుతుందని అర్థం. నిందలు, అవమానాలు, బాధలు, హింసలు ఏమి లేకుండా మన రూట్ బైపాస్ రోడ్లో ఉందనంటే విశాల మార్గమున వెళ్ళువారు ఎక్కడికి వెళతారో వారికి బాగానే తెలుసు అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క పాద సన్నిధానంలో మనం ఎదుగుతున్నప్పుడు ఇరుకు, ఇబ్బంది, వ్యతిరేకత ఇలాంటివన్నీ వస్తాయి. వాటన్నిటిలోనే మనం ఎదుగుతాము, ఫలిస్తాము, అభివృద్ధి పొందుతాం, ఫలాలిస్తాము. భక్తిహీనులతో గడపడం కంటే నీతిమంతులతో గడపడం మంచిది. నీతిమంతులకు యెహోవా సంరక్షించును. నీతిమంతులు అంటే ఎవరంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారు.
యేసు రక్తముతో కొనబడిన వారు, యేసు రక్తముతో విమోచించబడిన వారు నీతిమంతులు. అనగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందిన నీవు దేవుని కొరకు నిలబడాలి. అది ఆనందమైన, ఆనందం కాకపోయినా, అది వస్త్రహీనతైనా, వస్త్రాలు బాగా ఉన్నా, అది సంతోషమైనా, అది దుఃఖమైనా, అది నిందైనా, అవమానమైనా, దేవుని కొరకే నిలబడటం మనం నేర్చుకోవాలి. ఆశీర్వదించేది మనిషి కాదు, ఆశీర్వదించేది దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వదించేది దేవుడు. దేవుని దగ్గర నుండి నీ మీదకి ఆశీర్వాదం రావాలి. ఒక మనిషి నిన్ను పొగిడితే ఎంత, ఒక మనిషి నిన్ను పొగడపోతే ఎంత, ఒక మనిషి నిన్ను మెచ్చుకుంటే ఎంత, ఒక మనిషి నిన్ను మెచ్చుకోకపోతే ఎంత. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావా లేదా చూసుకొని నువ్వు ముందుకి కొనసాగుతూ ఉండాలి. నీతిమంతులను ఆయన సంరక్షించును. యోబు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి. దేవా, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించావయ్యా. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడావు. భక్తుడు ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. భక్తుడికి ఎన్నో బాధలు వచ్చినాయి, భక్తుడికి ఎన్నో కష్టాలు వచ్చినాయి, చెప్పుకోరానన్ని బాధలు. ఒకే రోజు 10 మంది పిల్లలు కోల్పోయాడు. కొన్ని దినాలాగిన తర్వాత శరీరం కుళ్ళిపోయింది. ఇంకా కొన్ని దినాలాగిన తర్వాత కుళ్ళిపోయిన శరీరంతో ఉన్న యోబుని తన భార్య విడిచి వెళ్ళిపోయింది, అసహించుకొని వెళ్ళిపోయింది. ఇంకా దేవుడా దేవుడా అంటావు. ఒకవైపు పిల్లలందరూ కోల్పోయావు, ఈ వైపు చూస్తే నేను శరీరం సహకరించినట్లేదు. శరీరం అంతా కురుపులు పట్టుంది, నిన్ను చూడటానికి అసహ్యంగా ఉన్నావు. నువ్వొద్దు, నీ దేవుడొద్దు, నీ దేవుడు దూషించి నువ్వు చచ్చిపో, నేను కూడా ఇంటికి వెళ్ళిపోయి చచ్చిపోతానని భర్త రోజులు పెట్టి వెళ్ళిపోయింది. అన్ని తారుమారైపోయింది, ఆశలన్నీ తారుమారైపోయినాయి. పాలు పొంగుతున్న కుటుంబం, ఆశీర్వాదకరంగా ఉన్న కుటుంబం, బంగారంగా ఉన్న కుటుంబం, ఉదయాన్నే ప్రార్థనలు, ఉదయాన్నే హోమాలు, ఉదయాన్నే బలులు అర్పించడం, పిల్లల కొరకు ఎంత ప్రార్థన చేసేవాడో. పండగగా ఉండేది ఆ ఇల్లు. వచ్చే బంధువులు, పోయే బంధువులు, వచ్చే స్నేహితులు, పోయే స్నేహితులు, తినేవారు, ఎంతో మందికి ఆశ్రయ స్థానం ఉన్న యోబు యొక్క గృహం ఇప్పుడు ఏమైపోయిందంటే, యోబు యొక్క ఇంటి వైపు కూడా కన్నెత్తి కూడా ఎవరో చూడటంలా. కారణం ఏంటంటే చితికిపోయింది కుటుంబం చితికిపోయింది, ఆర్థికంగా చితికిపోయింది. ఆస్తి కోల్పోయాడు, పిల్లలు కోల్పోయాడు, అంతస్తు కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, నానే స్నేహితులు విడిచి వెళ్ళిపోయారు, ఎవరు లేరు, అందరూ దూరం అయిపోయారు. యోబు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలా. యోబు దేవుణ్ణి విడిచిపెట్టలా. ప్రజలు అంటున్నారు, ఏమయ్యా బురద లేకుండా జమ్మేమని మనుషుద్దా? ఏ పాపం లేకుండానే నీ పిల్లలందరూ ఒకరోజు చచ్చిపోయారా అని దూషణ చేస్తున్నా కూడా, దూషిస్తున్నా కూడా వాళ్ళ దూషణ మాటలు పట్టించుకోకుండా దేవుని వైపే చూశాడు గనుక దేవుడు యోబుని ఆశీర్వదించడం ప్రారంభించాడు. అది 10వ అధ్యాయంలో చెప్తాడు. జీవమును అనుగ్రహించి నీ సంరక్షణ చేత నీవు నా ఆత్మను కాపాడితివి. నా ఆత్మను కాపాడేవు నాయన. ఈ శరీరం అనే గుడారములో నువ్వు పెట్టిన దీపం, ఈ శరీరం అనే గుడారములో నువ్వు ఉంచిన ఆత్మను నువ్వు కాపాడేవు నాయనా. శరీరం సీగిపోయినా, శరీరం ఎండిపోయినా, శరీరం జబ్బులు పడ్డా, శరీరం అంతా కృషించిపోయినా, శరీరం అంతా కురుపులు బట్టి రసికగారుతూ ఉన్నా, నీవు మాత్రం నన్ను సంరక్షించవయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు. యథార్థంగా నిలబడ్డాడు కనుక
దేవుడే నా సంరక్షకుడు, దేవుడే నాకు ఆశ్రయమని దేవుని పాదాలు పట్టుకున్నారు భక్తులు. దేవునికి స్తోత్రం. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. నాకు నీరసం వచ్చి చూస్తాను. దేవుడే మనకు ఆశ్రయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయముగా ఉండాలి, ఆయన సంరక్షణలో మనం ఉండాలి. ఆయనకు దూరంగా ఉండి నువ్వు పెద్ద చేసే కదా పోటేమి లేదు. నువ్వు దేవునికి దూరంగా ఉండి చేయగలిగిన పోటేమి లేదు. దేవునికి సమీపంగా ఉండి ఆయన సంరక్షణలోనూ ఉండాలి, ఆయన కంచెలోనూ ఉండాలి. ఆయనే నీకు కోటగా ఉండాలి, ఆయనే నీకు ఆశ్రయముగా ఉండాలి, ఆయనే నీకు దుర్గముగా ఉండాలి, ఆయనే నీకు శృంగము కేడముగా రక్షణ కేడముగా ఉండాలి. ఆయన సంరక్షణలోనూ ఉండాలి. భక్తుడు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, స్నేహితులు విడిచి వెళ్ళిపోయినా, భార్య విడిచి వెళ్ళిపోయినా, పిల్లలు పోయినా, ఇల్లు కూలిపోయినా, ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, ఏమి ఉన్న గౌరవాలు మొత్తం బూడిదలో కలిసిపోయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు కనుక ఎక్కడైతే గౌరవాన్ని కోల్పోయాడో అక్కడే దేవుడు పూదండలేసి ఊరేగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే భక్తుడు దేవుని సంరక్షణలో ఉన్నాడు. మనం దేవుని యొక్క సంరక్షణలో ఉంటే మేలు. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధము ఆడనేరని పిల్లలనియు. రెండు మాటలు రాయబడినాయి. వారు నా జనులనియు, రెండోది అబద్ధాలు ఆడని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. నా వైపు చూడండి. వారు నా జనులనియు అబద్ధమాడని పిల్లలనియు నేను వారికి రక్షకుడిగా ఉన్నాను. అంటే నా పిల్లలు ఎలా ఉంటారంటే అబద్ధమాడని పిల్లలుగా ఉంటారు. నా పిల్లలు ఎలా ఉంటారంటే నన్ను మహిమపరిచేవారు. నా జనులనియు అబద్ధమాడని పిల్లలనియు నేను తెలుసుకొని నేను వారికి రక్షకుడుగా ఉన్నాను. దేవుడు ఎవరికి రక్షకుడిగా ఉంటాడు? సంరక్షకుడిగా ఉంటాడు. అబద్ధమాడనేరని పిల్లలకు. మనం ఏదైనా ఒక ప్రశ్న అడిగామమ్మా, ఏమ్మా నువ్వు కనబడలేదు ఏందమ్మా నా అనుకో, 100 అల్లుతారు అప్పుడే. ఎందుకు కనపడలేదురా అని అన్నావు అనుకో, అయ్యి ఈరోజు లేట్ అయిపోయింది అయ్యా అంటే ఒక్క మాట అయిపోదు. దానికి 100 అతికిస్తారు. ఏదైనా ఒక విషయాన్ని మనం అడిగినప్పుడు సూటిగా సమాధానాన్ని క్లియర్గా చెప్పరు. ఎట్ట 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 మళ్ళీ మొదలు కొత్తారు. ఏందిరా నేను అడిగింది ఏడే కదా, నువ్వేంది ఇటెళ్ళి ఇటు తిరిగి వచ్చి మళ్ళీ ఏడకి వచ్చేవేందనంటే నేను అటు ఇటు తిరిగి వచ్చి ఎక్కడికి వచ్చేసరికి నీ మైండ్ ఏమన్నా బ్లాక్ అయిపోద్దామని అనుకుంటే నీ మైండ్ బ్లాక్ కాదేంటి? నేను ఎన్ని డొక్కలు వేసినా కూడా, ఎన్ని వంకలుగా మాట్లాడుకుంటా మళ్ళీ ఏడకి వచ్చినా కూడా అప్పుడు నీ మైండ్ ఏమైనా బ్లాక్ అయిపోద్ది అనుకుంటే బ్లాక్ అవ్వలేదండి. మనం ఎదురు వాళ్ళు ఏదైనా మాట చెప్పేటప్పుడు క్లియర్గా వినాలి. మనకు యువత ఉంటారు బాధ, ఆ బాధలు ఎక్కడో ఒక మిస్టేక్ పట్టుకోవాలి. మన యువత ఉంటారు అట్లాగా
అట్లా ఎదురు వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ బలహీనత గురించి చెప్పరు. నేనే సత్య హరిశ్చంద్రుడి ఇంటి పక్కల నేనున్న వ్యక్తిని. సత్య హరిశ్చంద్రుడి ఇంట్లోనే నేను ఆయన ఇంట్లో పుట్టాల్సిన వాడు కానీ పక్క ఇంట్లో పుట్టాను. అందువల్ల నాకు ఆయన అభిషేకం కూడా ఇటు వచ్చేసింది. కాబట్టి నా దగ్గర నుంచి ఎలాంటి తప్పు లేదు అన్నట్లుగా విషయాన్ని క్లియర్గా చెప్పుకుంటుంటా వస్తూ ఉంటాను. మరి అది అలిపి ఎక్కడ దేవుడి గింజ అని అడిగితే నాకు అంత ఎరుపుగా కనబడతలేదు నీకు, నేను నలిపి ఇప్పుడు చూపి చెప్పాను నీకు. దేవుడు ఎవరికి రక్షకుడుగా ఉంటాడు, దేవుడు ఎవరికి సంరక్షకుడుగా ఉంటాడంటే నా జనులుగా ఉన్న వారికి. 2, అబద్ధమాడనేరని పిల్లలుగా ఉన్న వారికి నేను రక్షకుడుగా ఉంటాను. నేను నీతిమంతులకు సంరక్షకుడుగా ఉంటాను. యోబుని సంరక్షించింది మనం ఆరాధించే ప్రభువే. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 25వ కీర్తన 21వ వచనం. కీర్తన గ్రంథం 25వ కీర్తన 21వ వచనం. దేవా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా నేను నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను, కానీ నీ కొరకు నేను ఏ విధంగా పడితే ఆ విధంగా కనిపెట్టుకోలేను. యథార్థంగా ఉన్నాను, నిర్దోషత్వం కలిగి ఉన్నాను, కనుక నీవు నన్ను సంరక్షిస్తున్నావు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం కనిపెట్టుకుని ప్రార్థన చేసేటప్పుడు మనం యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మలినము మాలిన్యము ఏదైనా ఉన్నట్లుగా నీకు కనబడితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకవేళ ఆ సబ్జెక్టు లేకుండా దేవా నీవే సంరక్షకుడు అని పాస్టర్ గారు చెప్పారు, నీవే సంరక్షించే దేవుడు అని చెప్పాడు, కనుక నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నీ అవిధేయతలోనే ఉండి, నీ బలహీనతల్లోనే ఉండి, నీ పాపములోనే ఉండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే బైబిల్ చెబుతుంది ఆ ప్రార్థన పాపమైపోవునుగాక అని చెబుతుంది. మన ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మనం నిర్దోషంగా ఉన్నామా, యథార్థంగా ఉన్నామా, లేదా మన మనసులో కల్మషం పనిచేస్తుందా, మన మనసులో ఏదైనా దాగుందా, ఏదన్నా గూడు కడితే ఆ గూడిని తొందరగా మనం ఏం చేయాలంటే ఆపరేషన్ చేయించాలి. కాలుకి ఏదన్నా గూడు కట్టిందండి, ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఏం చేయాలి? వెంటనే ఉబ్బినప్పుడు ఏం చేయాలి? చంద్ర దగ్గరికి ఒక ఘాటు పెట్టించి లోపల గారి ముందు నెడితే తొందరగా మాయమైపోద్ది గూడు. దేవునికి స్తోత్రం. లేదులే గూడు ఏం చేస్తుంది నన్ను పెరగని అని అట్లాగే చిచ్చుబుడ్లాగా పెంచేవనుకో అది క్యాన్సర్ రూపంలో ఎదురుగుద్ది. గూడును పెరగనివ్వకూడదు. ఏదైనా అవిధేయత ఉంది, బలహీనత ఉందని మనకు అర్థమవుతున్నప్పుడు దాన్ని మనం ఒప్పేసుకొని తీసేసుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సంరక్షణ కింద మనం ఉంటాము. అది కీర్తనకారుడు చెబుతున్నాడు. సంరక్షకుడు మన జీవితంలో ఏం చేస్తాడు? నేను ఇప్పుడు దాకా సంరక్షకుడు అని చెప్పుకుంటూ వచ్చాను కదా. సంరక్షకుడుగా ఉన్న దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలములో ఉన్న వారికి రక్షకుడా. అంటే మన దేవుడు ఎవరికి రక్షకుడుగా సంరక్షకుడుగా ఉంటాడంటే కష్టకాలములో ఉన్న వారికి. ఎవరికంట? కష్టాలలో ఎవరైతే ఉన్నారో, బాధలలో ఎవరైతే ఉన్నారో, నిందలలో ఎవరైతే ఉన్నారో, అవమానములో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
మన దేవుడు రక్షకుడు, సంరక్షకుడు, ఇశ్రాయేలులకు ఆశ్రయుడా, కష్టకాలంలో ఉన్న వారికి రక్షకుడా. కష్టాలలో ఉన్న వారికి మన దేవుడు రక్షకుడు. కష్టాలలో ఉన్న వారిని దేవుడు చూస్తా ఊరుకోడు. కానీ నేను కొద్దిసేపు ఈ వచ్చినాన్ని బట్టి నేను ఆలోచిస్తా ఉన్నా. 430 సంవత్సరాలు కష్టపడ్డట్టే కదా ఇజ్రాయెల్ ప్రజలు, బానిసలుగా వెట్టి చాకరీ చేస్తున్నారు కదా. సాయంకాలానికి సరిపోయినంత ఆహారం లేదు కదా. గుడ్డు పూలికినట్టుకు మూలుగుతున్నారు కదా. 430 సంవత్సరాలు ఎందుకు? 150 సంవత్సరాలు గడిచిన తర్వాత తీసుకురాకూడదు? 150 దాకా ఎందుకు? 30 సంవత్సరాలు శిక్షించిన తర్వాత తీసుకురాకూడదు? ఎందుకు అన్ని సంవత్సరాలు దేవుడు చూస్తా మౌనంగా ఉన్నాడు అని అంటే, శత్రువులు చేసే పాపము పరిపక్వం కాల. శత్రువులు కలిగించే పాపము పరిపక్వం కాల. పాపం పరిపక్వం అయితే ఏమవుద్ది? పాపం పరిపక్వం అయితే ఏం కలిగింది? అమ్మ నాకేలా చూడండి, పాపము ఒకవేళ పెరిగిపోయి అది పరిపక్వానికి వచ్చింది అనుకోండి, ఏమైంది? మరణమును కలుగు. కాబట్టి శత్రువుల యొక్క పాపం పరిపక్వం అయ్యేంత వరకు దేవుని బిడ్డలు కొంతకాలం అలాగే శిక్షలో ఉన్నట్లుగా ఉంటారు. వీళ్ళ పాపం పరిపక్వమైన వెంటనే దేవుని బిడ్డలకు విడుదల ఇచ్చేస్తాడు. వాళ్ళ సంగతిని దేవుడు చూసుకుంటాడు. ఇస్సాకు బావులు తవ్వించిన దగ్గర కూడా అంతే జరిగింది. మొదటి బావు దగ్గరికి తవ్వించినప్పుడు ఇస్సాకు దగ్గరికి దేవుడు రాలేదు. రెండో బావు తవ్వించినప్పుడు ఇస్సాకు దగ్గరికి దేవుడు రాలేదు. మూడో బావు తవ్వించి ఆ నీళ్లు త్రాగుతున్నప్పుడు ఆ రాత్రి వేళ దేవుడు ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. నీ శత్రులు ఇంతకుముందు బాధపరిచారే, వాళ్ళ ముందే నీ తల ఎత్తేటట్లుగా చేస్తారని అప్పుడు మాట్లాడాడు. కొద్ది కాలం మన శిక్షలో ఉన్నట్లుగా ఉంటాం. ఆ శిక్షలో కూడా నువ్వు నిలబడాలి. కష్టకాలంలో ఉన్నట్లుగా ఉంటాం. ఆ కష్టాల్లో కూడా నువ్వు నిలబడాలి. జరగనట్లుగా ఉండిద్ది, అప్పుడు కూడా నువ్వు నిలబడాలి. నువ్వు అనుకున్నవి సక్సెస్ఫుల్ గా ఉండవు, తారుమారైనట్లుగా ఉండిద్ది, అప్పుడు కూడా నువ్వు నిలబడాలి. వాటన్నిటిని కలిపి రంగరించి ఒక పక్కన పారబోసి దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దగ్గరికి తీసుకొని వస్తాడు. కనిపెట్టాలి అప్పుడు దాకా. కష్టకాలంలో మా రక్షకుడా, మనం ఆరాధించే దేవుడు కష్టకాలంలో ఉన్న మనకి రక్షకుడుగా ఉంటాడు. అదే ఆ కీర్తన గ్రంథంలో 107:6 ఒక మాట రాయబడింది. 107:6 కీర్తన గ్రంథము 107:6. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, దేవుడు వారి మొరను ఆలకించి ఆపదలో నుండి వారిని విడిపించెను. కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు మన మొరని, మన ప్రార్థన ఆలకించి, ఎక్కడైతే నువ్వు కష్టాలు పడ్డావో, ఎక్కడైతే బాధలు పడ్డావో, ఎక్కడైతే అవమానాలు పడ్డావో, ఎక్కడైతే నిందలు పడ్డావో, అక్కడే ఆ ప్రజలు ఎదుట ఆ ప్రజలు చూస్తూ ఉండగానే నీ తలను పైకి లేవనెత్తుతట్లుగా చేయగలడు మనం ఆరాధించే రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన మన సంరక్షకుడు. కష్టకాలాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన, మన మొరలు ఆలకించి ఆ పదల నుండి తప్పించువాడు. అదే కీర్తన గ్రంథంలో 13వ వచనంలో ఒక మాట రాయబడింది. 107:13. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 19వ వచనంలో కూడా అదే మాట రాయబడింది. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఇప్పుడు ఈ అధ్యాయంలో 107వ కీర్తనలో ఈ 3 వచనాలు చెప్పిన ఈ 3 వచనాల్లో కష్టకాలంలో వారు మొరపెట్టగా
వారిని విడిపించాడు. కష్టకాలంలో వారు మొరపెట్టగా వాళ్ళు విడిపించాడు. కష్టకాలంలో వారు మొరపెట్టగా వాళ్ళు విడిపించాడు. అంటే 3 వచనాలు ఒకే విషయాలు రాయబడి ఉన్నాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నీ చేతైన ప్రార్థనే, చేతగాని ప్రార్థన చేయలేవు. నీ చేతైన ప్రార్థన ఏం చేయాలి? చెయ్యాలి. విధవరాలు వెళ్ళి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విధవరాలు వెళ్ళి, నాకు న్యాయం తీర్చవా, ఎంత ఘోరమా, నాకు నా ప్రతివాదికి మరి వివాదం ఉంది, ఆ వివాదాన్ని న్యాయం తీర్చమని అడిగితే రేపురా, ఎల్లుండిరా, నెల తర్వాతరా అని వాయిదాలు వేసుకుంటా వచ్చినా కూడా ఆమె అడగటం మానలేదు. పదే అడగటం వల్ల అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలికి ముందుగా న్యాయం తీర్చాలనుకున్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలికి న్యాయం తీరిస్తే, నేను న్యాయవంతుడైన దేవుడు కదా, మీరు పదే అడగటం వల్ల నేను మీకు న్యాయం తీర్చనా? మీరు పదే ప్రార్థన చేయటం వల్ల మీకు సహాయం చేయనా? మీరు పదే ఏడుస్తూ కష్టకాలంలో ఉండి మొరపెడుతూ బాధపడతా ఉంటే నేను మీ పక్షాన రక్షకుడిగా, సంరక్షకుడిగా నేను ఉండనా? మనం ప్రార్థన ఎలా చేస్తామంటే, ఏదో తినేటప్పుడు చిన్న ప్రార్థన చేయమన్నాడు పాస్టర్ గారు, ఆహారం ఇచ్చినందు స్తోత్రం తండ్రి ప్రార్థన చేస్తాం. కొంతమంది చేసే ప్రార్థనలు అలాగ ఉంటాయి. కొంతమంది ఇంట్లో చేసినట్లుగా బయటికి వెళ్ళినప్పుడు కుటుంబ ప్రార్థనలు కూడా అలాగే చేస్తుంటారు. దీర్ఘ ప్రార్థనలు, ఎక్కడ దీర్ఘ ప్రార్థన చేయాలి, ఎక్కడ క్లుప్త ప్రార్థన చేయాలి, ఇవి మనం నేర్చుకోవాలి. కుటుంబ ప్రార్థన అవగానే అన్నం పెట్టారంట, అందరికి చిన్న ప్రార్థన చేయ బాసు అన్నారంట. ఇప్పుడు ఫోన్ పే ఎవరికన్నా కొట్టంలే, అందిందా బాసు అని వస్తుంది. వస్తుందా? అందింది బాసు, నువ్వు డబ్బులు కొట్టగల అందింది బాసు అని చెప్పింది ఆ రికార్డింగ్. ప్రార్థన చేయరా అని చెబితే వాడు కోడిగుడ్డి మీద చేయబెట్టి ప్రార్థన, ప్రభువా నీకు వందనాలు తండ్రి, ఆహారం ఇచ్చినందుకు వందనాలు నాయన, 6 నెలలు పండించారయ్యా, ఎంతో కష్టపడి పండించగా నువ్వు ఆహారం ఇచ్చావు నాయన, ఈ ఆహారం వీళ్ళకే కాదు నాయన, ఇంటి పక్కన వాళ్ళకి నాయన, వాళ్ళకే కాదు నాయన, ఈ ఊరోళ్ళకి నాయన, ఈ ఊరోళ్ళకే కాదు, ఓసారి పని వాళ్ళకి కూడా నాయన, పొద్దురు పని వాళ్ళకి నాయన, చెరుకు పని వాళ్ళకి నాయన, గోవాడోళ్ళు నాయన, అమర్తుడు నాయన, విజయవాడ దగ్గరికి వెళ్ళాడు, ఆడ నుంచి మన ఆంధ్ర దాటాడు, ఆడ నుంచి ఇతర దేశానికి వెళ్ళాడు, రష్యా దగ్గరికి వెళ్ళంగలే ఇటు చేయి నొప్పి వచ్చి పక్కన తీసి ప్రార్థన చేస్తున్నాడు, పక్కనోడు కోడిగుడ్డు చేసుకున్నాడు. ఎక్కడ ఎలాంటి ప్రార్థన చేయాలో కూడా కొంతమందికి అర్థం కాదు, ఎక్కడ ఎలాంటి ప్రసంగం చేయాలో కూడా కొంతమందికి అర్థం కాదు, ఏ సందర్భానుచితంగా ఏ ప్రసంగం చేయాలో కూడా కొంతమందికి తెలియదు. ఇల్లు ఓపెనింగ్ పిలిస్తే వెళ్ళిపోయి రాలిపోదువో కూలిపోదువు నువ్వు అన్నాడు ఒక ఆయన. ఇల్లు ఓపెనింగ్ పిలిచేస్తే ఈ ఇల్లు నివాసము శిథిలమైపోవును గాని దేవుని చేత కట్టబడిన నివాసము నిత్యం ఉంటుంది అన్నాడు. ఆడు మరపగరగ తీశాడు. ఆ ఇల్లు కట్టుకున్న వేడు తగ్గుతుంది నాయన ప్రభువా. నువ్వు నిజంగా కష్టాల్లో ఉంటే నీ మొర దేవుడు వినేంతవరకు నువ్వు చేయాలి. నువ్వు నిజంగా కష్టాల్లో ఉంటే నీ మొర దేవుడే విని, కొర్నేలి గనక దేవుడు తన దూతను పంపించి వర్తమానం పంపినట్లుగా, దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించి దేవుడు తన దూతను పంపినట్లుగా, దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి తన దూతను పంపినట్లుగా, దేవుడు యాకోబు ప్రార్థన ఆలకించి తన దూతను పంపినట్లుగా నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించి తన దూత నీ దగ్గరికి పంపేటట్లుగా నువ్వు దేవుని సన్నిధానం కనిపెట్టాలి. కష్టకాలంలో బేసిక్ పునాది వేసినట్లుగా ఈ 107వ కీర్తనలో 3 వచనాలు అలాగే రాయబడి ఉన్నాయి. కష్టకాలంలో వారు మొరపెట్టగా నేను వారి ప్రార్థన, వారి మొరలు ఆలకించి వారికి నేను రక్షకుడిగా ఉన్నాను, సంరక్షకుడిగా ఉన్నాను. ఒక అమ్మాయికి ప్రదానం చేసుకున్నాను, నిశ్చితార్థమైంది. ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. ఈ అమ్మాయి
ప్రశాంతంగా ఉండాలి. అందుకనే నలుగురు వేసిన తర్వాత కొంతమంది అంటారు, ఏడకపడి దానికి తిరగబాకే పొలిమేరలు దాటకూడదే అంటారు. అబ్బాయినైనా అమ్మాయినైనా అంటారా? అనరా? అనరా? అంటారు. ఎందుకంటారు? ఎందుకంటారో జ్యోతి ఇక్కడ బైబిల్లో ఉన్నది జ్యోతిని. ఈ అమ్మాయికి ప్రధానం జరిగిన తర్వాత ఒకతే పొలం వెళ్ళింది. ఒకతే ఎక్కడికి వెళ్ళింది? పొలం వెళ్ళింది. ఆ ఊర్లో ఒక ఊరు కూడా ఉన్నాడు. పొలంలో ఈ అమ్మాయిని చూసి బలవంతం చేసి ఆ అమ్మాయిని పాడు చేసి, ఆ అమ్మాయికి రక్షకుడు లేకపోయినే అని ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. ఆమె పొలములో ఉండగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు సంరక్షకుడు లేకపోయెను. ఇంతకుముందు దాకా సంరక్షకుడు రక్షకుడు రక్షించేవాడని చెప్పాను. ఈ అమ్మాయికి ఎవరు లేకపోయారంట? రక్షకుడు లేకపోయాను. ఆ అమ్మాయి కేకలు వేసిన రక్షించేవాడు లేకపోయాను, సంరక్షకుడు లేకపోయాను. కారణం ఏంటి అని అంటే ఆ అమ్మాయి ఇంట ఉండాలి. కొన్ని పద్ధతులు చెప్పుకుంటారు. నువ్వు ఇంట ఉండాలమ్మా, ఇంటి దగ్గర ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్పుకుంటారు. పెద్దవాళ్ళు చెప్పిన మాట కొంతమంది వినరు. ఇంతకుముందు పెద్దవాళ్ళు అనేవాళ్ళు. పెద్దవాళ్ళ మాట అంటే దాని అర్థమైంది. దాని అర్థం ఏంటంటే ఇదివరకు 70-80 సంవత్సరాల క్రితం లేదా 100 సంవత్సరాల క్రితం వెళితే మన పూర్వీకులు టైరు బళ్ళు లేకమునుపు చక్రాల బళ్ళు ఉన్నప్పుడు అరకలతో వెళ్ళి పొలము ఎకరం కానీ 2 ఎకరాలు కానీ దున్ని వాళ్ళంత బలమైన పని చేశారంటే సద్దన్నం ఎంత గంజినీళ్ళ తాగి బాగా బలమైన పని చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళ ఒళ్ళు ఎర్రటి ఎండాకాలంలో కూడా చల్లగా కూలింగ్ ఒళ్ళు ఉండిద్ది. ఇప్పుడు కొంతమంది ఏసీలో పడుకుంటున్న చెయ్యి పెడితే జ్వరం వచ్చినట్టే ఉంది. చిటపట్లాడుతూ ఉంటాయి ఒళ్ళు, చిటపట్లాడుతూ ఉంటుంది. ఏందమ్మా ఒళ్ళు ఎప్పుడు? నాకెప్పుడు వేడిగానే ఉంటుందిలేమ్మా. ఎడారి వాడని ఉంటుంది కొంతమంది. 6 నెలలకు తాగిద్దంట ఒంటే. 6 నెలలకు తాగిద్ది. ఇక ఈ మధ్యలో తాగదు. కొంతమంది అన్నం తిన్నప్పుడు ఆ గుక్కి నీళ్లు తాగుతారు. ఇక మళ్ళీ మధ్యాహ్నం అన్నేటప్పుడే మళ్ళీ గ్లాసు గుక్కి నీళ్లు. మరి సాయంకాలం అన్నం తినేప్పుడు గ్లాసు నీళ్ళు గుక్కి నీళ్లు. మరి తిన్న మూడు ఉగ్గులు తిన్న అన్నం జీర్ణం అంత బలంగా కలగాలంటే నీటి శాతం లేకపోతే ఏం కలిగింది? ఇక బయటికి వెళ్ళిన కాడించి భర్త యోగ పదన్యాసి ఏంద్ర అంత కేకేస్తున్నావు ఏంద్ర అంటే భర్త యోగ అంటే వచ్చిందంట. లిటిల్లోకి వెళ్తే కొంతమంది రాగాలు నేర్తానే ఉంటారు. ఆడికెళ్ళి ఏంద్రా ఎంతసేపు ఉండవు ఏంద్ర లిటిల్ అంటే అవద్దు పని అవద్దు. అన్ని రాగాలన్నీ అక్కడే వస్తాయా? నీళ్లు టయానికి తాగి సావండి. నీళ్లు టయానికి తాగండి. నీళ్ళు ఎన్ని తాగితే అంత మంచిది. దేవునికి స్తోత్రం. ప్లేట్ అన్నం తింటాం కాదు కానీ నీళ్లు కూడా తాగటం మంచిది. ఒక ఆయన అన్నాడు, అర్ధగంట గ్లాసు నీళ్లు తాగండి అన్నాడు. అంతసేపు నువ్వు గుర్తుపెట్టుకోలే కాబట్టి గంట కన్నా గ్లాసు నీళ్లు తాగండి అన్నాడు. అంత తక్కువ వేసుకున్నా కూడా నువ్వు పడుకోపోయే లోపు ఒకవేళ 3 లీటర్ల నీళ్ళన్నా తాగుతావు కదా అన్నట్లుగా 5 లీటర్ల నీళ్లు తాగాలంట మనిషి. 5 లీటర్లు ఏడ తాగుతున్నావు?
ఇప్పుడు ఆ గుట్టకేస్తున్నాం, ఓటమి అయిపోయిన తర్వాత గుర్తుంటే గుట్టకేస్తాం, లేకపోతే చెప్పింది వినాలా? చెప్పింది పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలా? పెద్దోళ్ళు చెప్పిన మాట వినకుండా అంట ఎదుర్కొంటే వెళ్ళిందంట యాకోబు కూతురు. డాడీతో చెప్పిందో చెప్పలేదో, మమ్మీతో చెప్పిందో చెప్పలేదో, ఎవరితో చెప్పినా చెప్పైనా మమ్మీతో చెబుతారు. మమ్మీ ఏంటే, మమ్మీ ఏందే, మమ్మీ పొద్దా పొలం బాగు ఏదో చెప్పాల్సిందని చెప్పు. ఈ ఊరు రంగరంగ వైభవంగా ఉంది. ఒకసారి చేతకోగ చిలికి ఎగిరినట్టుగా ఎగిరొస్తాను, చూసిరావే అని ఎగిరిందంట. ఆ ఊర్లో రాజు కొడుకు ఎగిరాడంట. ఇదేనా మేము? సంరక్షకుడు లేకపోయాను, చెబితే వినాలి, చెప్పిన మాటకు లోబడాలి. చెప్పిన మాట నువ్వు 10 విధాలుగా తీసుకొని ఈ రాగంలో ఒక డొంక, ఆ రాగంలో ఒక డొంక, ఆ రాగంలో ఒక డొంక తీసుకొని నాశనం కాబాకు. దైవ సేవకుడు చెప్పాడా, లేదా తల్లి చెప్పిందా, లేదా తండ్రి చెప్పాడా, లేదా పెద్దవాళ్ళు చెప్పారా, అది నా మంచి కోసమే, ఇక అంతే నువ్వు తీసుకోవాల్సింది. దానికోసం ఒక డొంక, దీనికోసం ఒక డొంక లాగి తీయబాకు. అది క్షేమం కాదు. నాకు పెద్దోళ్ళు చెప్పారు, నా మంచి కోసం చెప్పారు, దేవునికి స్తోత్రం. అంతే. యోబు గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచ్చినారు. మూఢుడు వేరు తన్నుట నేను చూచుచున్నాను. అయినను అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. మూడుని యొక్క పిల్లలు సంరక్షకుడు లేకపోవుట చూచెదరు. మూఢుడంటే ఎవరు? ఇదివరకు వేమన శతకాలలో, సుమతి శతకాలలో ఇసుకుని అంట విసిరి 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 తైలము తీయవచ్చును. ఇసుకునంట, ఇసుక ఎంత ఇసిరితే దాంట్లో నూనె వచ్చిందా? కానీ ఇసుకుని బాగా పిండి పిండి పిండైనా కూడా నూనెైనా తీయొచ్చు, కానీ మూడుని మనసు రంజింపలేము కదా అన్నాడు. అసలు మూర్ఖుడు మార్చలేం కదా అన్నాడు. ఇసుకలో నుండి నూనె రావటం కష్టం, కానీ ఇసుకలో నుండన్నా నువ్వు నూనె తీయొచ్చామో కానీ మూడిని మనసును మార్చలేము కదా అన్నాడు. ఎన్నన్నా చెప్పండి, మూర్ఖునిగా ఉన్న వాళ్ళకి, మూఢుడిగా ఉన్న వారికి విననే వినరు. వాడు మొండివాడు, వాడు మూర్ఖుడు, వాడికి సంరక్షకుడు లేకపోవును అన్నాడు బైబిల్లో. సంరక్షకుడు ఉంటే క్షేమము. సంరక్షకుడు ఎందుకు ఉండడో మీకు 2 విషయాలు చెప్పాను. 2 విషయాలు చెప్పాను. సంరక్షకుడు ఉండటం వలన కష్టకాలములో నుండి విడిపించును. రెండో మాట, సంరక్షకుడు ఎందుకు లేకపోతాడో చెప్పాను. సంరక్షకుడు ఉంటే మేలేదో ఇంకొక మాట చదువుతాను, ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగా నుండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒకరిని రక్షకుడుగా పంపించెను. బాధపడు వారి నిమిత్తము యెహోవా సూర్యుడైన ఒక రక్షకుడిని పంపించెను, సంరక్షకుడిని పంపించెను. బాధలో ఉన్న వారి నిమిత్తము రక్షకుడు ఉదయించాడు.
రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట అన్నాడు. ఎందుకు వచ్చాడు ఈ రక్షకుడు అంటే బాధలో ఉన్న వారిని విడిపించడానికి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16, 14, 16 వచనాలు అనుకుంటారు రాయబడి ఉంటుంది. అక్కడ రాయబడి ఉంటుంది. ఏం రాయబడి ఉంటుంది చూడండి. జెబూలూను దేశము, నఫ్తాలి దేశము, యోర్దానుకు అవతలున్న ప్రదేశము, సముద్ర తీరములో ఉన్న నివసించు గలిలయ వాసులు చీకటిలో కూర్చొని ఉన్నారు, బాధలో ఉన్నారు. యేసయ్య సూర్యుడు రాగలే వారు గొప్ప వెలుగుని చూశారు. బాధపడు వారికి యెహోవా సూర్యుడుగా ఉన్న రక్షకుడిని పంపించాడు. ఎవరికి దేవుడు సంరక్షకుడు? కష్టాల్లో ఉన్న వారికి. 2, బాధలలో ఉన్న వారికి సంరక్షకుడు. ఎవరికి దేవుడు సంరక్షకుడుగా ఉండడు? ఎన్ని చెప్పినా మూర్ఖుడుగా ఉంటాడే వారికి ఆయన సంరక్షకుడిగా ఉండదు. ఎన్ని చెప్పినా అమ్మాయి మాట విందే ఆ అమ్మాయికి దేవుడు సంరక్షకుడిగా ఉండడు. ఎవరు భజన వాళ్ళదైతే దేవుడు ఎలాగుంటాడు? సంరక్షకుడిగా. కొంతమంది విన్నట్టే ఉంటారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు. కొంతమంది లోబడినట్లే ఉంటారు, వాళ్ళు ఏం అనుకున్నారు అది చేస్తారు. కొంతమంది అసలు మనం చెప్పింది కరెక్ట్గా వింటున్నారా వీళ్ళు అన్నట్లుగా మనకు అనిపించింది, కానీ వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, అదే చేస్తారు. దేవుడు అంటాడు, నువ్వు చెప్పింది వింటలేదుగా, నీకు ఎన్ని చెప్పినా అర్థం కావట్లేదుగా, నేను ఎలా ఉంటాను నీకు సంరక్షకుడిగా? సౌలా, ఎన్నిసార్లు చెప్పాను, ఎన్ని చెప్పాను, ఎన్నో నీ పట్ల చేయాలనుకున్నానే, ఎన్నో గొప్ప అద్భుతాలు నీ పట్ల చేయాలనుకున్నానే, నీ పట్ల ఎన్ని కళ్ళగన్నాను సౌలా, నా కళ్ళలన్నీ నువ్వేం చేసావు? గుడ్డిపాలు చేసేసావు. నేను నీ పట్ల పెంచుకున్న అభిమానం అంతా తుడిసి పడేసావు. నేను నీ మీద పెంచుకున్న అభిమానము, ప్రేమ, అనురాగం ఇవన్నీ తీసి పారేసావు సౌలా. నువ్వు నా మాట వినలేదు కనుక నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నెట్టివేసి దావీదును నేను రాజుగా ఎన్నుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత బాధపడ్డాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన సంఘానికి సంరక్షకుడిగా ఉన్నాడని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీకు 2 మాటలు చెప్పాను. ఎందుకు సంరక్షకుడిగా ఉన్నాడో, ఎప్పుడు సంరక్షకుడిగా ఉంటాడో, ఎలా ఉంటే సంరక్షకుడిగా ఉంటాడో, ఆయన సంరక్షణ కింద క్షేమం ఉంటుందని తెలియజేశారు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. తరలవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలవచ్చండి. 1 నిమిషం పాటు అందరూ ప్రార్థన చేద్దాం. మనసు విప్పండి, నోరు తెరవండి, మౌనంగా ఉండబాకండి, ప్రార్థన చేయండి. నేను తప్ప సంరక్షకుడు మీకు లేడు. మోషే గ్రంథంలో రాయబడిన మాట. ఆయన మన సంరక్షకుడు, ఆయన మనల్ని విమోచించేవాడు, మన విమోచకుడు. ఆయన మన విమోచకుడు, సజీవుడు, మన కష్టాల్లో నుండి విడిపించేవాడు, మన బాధల్లో నుండి విడిపించేవాడు, మన నిందలు అవమానంలో నుండి విడిపించేవాడు. ఎక్కడైతే నువ్వు సిగ్గుపడినట్లుగా ఉన్నావో అక్కడే నీ తలను పైకెత్తేవాడుగా ఉంటాడు. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడినట్లున్నావో అక్కడే నీ తలను పైకెత్తేవాడుగా ఉంటాడు. దేవా స్తోత్రం, స్తోత్రం.
దేవుని మాటని రండి. సంరక్షకుడి యొక్క సంరక్షణలోకి రండి. రక్షకుడి యొక్క రక్షణలోకి రండి. నీకు మేలు కదా.